Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM Daily Promise for you all. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. Prophet Isaiah chapter 54 verse 10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోదు. గ్రేస్ ఈజ్ ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. కృప అంటే మనకు అర్హత ఉన్నా లేకపోయినా, మనకు యోగ్యత ఉన్నా లేకపోయినా దేవుడే మనల్ని జ్ఞాపకము చేసుకొని మనల్ని ఆశీర్వదించడమే కృప. ఎవరైతే యేసేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లు, వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్, నా కృప, దేవుని కృప ఆయన బిడ్డలను విడిచిపోదని దేవుడు ఈ రోజు మీ అందరికీ వాగ్దానం చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ ప్రయత్నంలో నువ్వు ఉన్నావు, ఏ ఆశీర్వాదం గురించి నువ్వు ప్రార్థిస్తా ఉన్నావు, ఏ సమస్య నుంచి బయటికి రావడానికి నువ్వు చింతిస్తా ఉన్నావు, ఈ రోజు తన కృప చేత దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆయన కృప ఈ రోజుండి రేపు తొలగిపోయేది కాదు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను ఆయనను నమ్ముకున్న బిడ్డలను, యేసేను సొంత రక్షకుడు అంగీకరించిన బిడ్డల మీద నుంచి ఆయన కృప తొలగిపోదు. అటువంటి దేవుని కృప మీకు మీ తరములకు తోడైండును గాక. అందరం ప్రార్థనతో అందరము ప్రార్థనతో ఈ వాగ్దానమును పొందుకున్నాం. యేసు నామములో తండ్రి పరిశుద్ధాత్మడానికి వేలాది వందనాలు. ప్రభువా, నీ కృప తొలగిపోదు అన్న నీ గొప్ప మాటను బట్టి నీకు వేలాది వందనాలు. మీ అర్హులమని కాదు ప్రభువా, ఈరోజు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు. పర్వతములు తొలగిపోయినా నీ కృప తొలగిపోదు ప్రభువా. నీ బిడ్డలు ఎవరైతే నిన్ను నమ్ముకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి నీ కృపచేత నీ బిడ్డలను ఆశీర్వదించి మీరే మహిమను పొందుకోవాలి. యేసు నామంలో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.